మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. జాతకపరంగా పెళ్ళి కాకపోవడానికి కారణాలు ఏమిటి, మరి వివాహం ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటి, అదేవిధంగా మరి అమ్మాయిలకైతే ఏం పూజ చేయాలి, అబ్బాయిలకైతే ఏం పూజ చేయాలి, మరి ఈ పూజ చేసిన తర్వాత ఎన్ని రోజులకు మంచి సంబంధాలు వస్తాయి అనేటువంటి విషయాలకై మనం చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా పెళ్ళి కాకపోవడానికి జాతకపరంగా కారణాలు ఏమై ఉండొచ్చును అని చెప్పి మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. వివాహము అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి, ఉన్నతమైనటువంటి మెట్టుకు తీసుకువెళ్ళేటువంటిది ఈ యొక్క వివాహం. అంటే ఒక వివాహం అంటే మనకు ఒక అబ్రాడ్ అన్నట్టు. వివాహం జరిగింది అంటే ఇప్పుడు ఒక అమెరికాకు వెళ్ళడమో, లేదా చెన్నైకి వెళ్ళడమో, లేదా ఒక బెంగళూరు వెళ్ళడమో, లేదా హైదరాబాద్కు వెళ్ళడమో, ఇది ఎంతకు మనకు అబ్రాడ్. ఇది మన ఉన్న స్థానం నుండి మరొక స్థానానికి వెళ్ళి మనం అభివృద్ధిలోకి వస్తున్నాము అని అర్థం. ఇక్కడ దానికోసం మనం అక్కడికి వెళ్తున్నాం. మరి ఇట్టి వివాహానికి సంబంధించి మరి మీకు వివాహం జరగడం లేదా అని అనుకునే సందర్భాలలో మీ జన్మజాతక రీత్యా 5వ భావము, 7వ భావాన్ని, 12వ భావాన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ పురుషులైతే సుమారుగా 1.5 కేజీన్నర బొబ్బెర్లను తీసుకొని ఒక గోధుమ రంగులో ఉండేటువంటి క్లాత్లో దాన్ని కట్టి ఇంట్లో పూజామందిరంలో పెట్టి 41 రోజులు కూడా ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి ఈ మూటకు. రెండవది, మన స్త్రీలైతే కొంత బియ్యాన్ని తీసుకొని కేజింబావు తెలుపు రంగు వస్త్రంలో కానీ, ఎల్లో రంగు వస్త్రంలో కానీ కట్టి ఒక మూటలాగా పూజామందిరంలో పెట్టి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఆ నైవేద్యం పెట్టినటువంటి చిన్న బెల్లం ముక్క, చిన్న అనార్ మీరే ప్రసాదంగా స్వీకరించాలి. 41 రోజులు కూడా రావి చెట్టు ప్రదక్షిణ, రావి చెట్టు వద్ద దీపారాధన, ఏదైనా శివాలయంలో రావి చెట్టు ఉన్న ఎడల చక్కగా ప్రదక్షిణ చేసి దీపారాధన చేయాలి. ఒక పసుపు రంగు దారమును కంకణ దారంగా చేసుకొని చక్కగా దానికి ఒక మామిడాకు కట్టి దానిని ఆ రావి చెట్టు మొదట్లో ఉంచి నమస్కారం చేసి ఎవరితోనన్నా పూజారి గారితో ఆ కంకణ ధారణ చేయించుకోవాలి. ఇలా మీరు చేయడం ద్వారా వివాహం తొందరగా అయ్యే పరిస్థితి ఉంటుంది. మరొక విషయము, శర్కర పొడి 3 కిలోల శర్కరను పొడిగా చేసి ఈ 3 వేళ్లతో శంకరునికి అభిషేకం చేయడం ద్వారా మహన్యాసపూర్వక వివాహ పాశుపతము అంటారు దీనిని. ఇది ఎవరైతే చేస్తారో వారికి అతి శీఘ్రంగా, అంటే అతి శీఘ్రంగా 41 నుండి 108 రోజుల లోపే వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి చేయించుకునేటువంటి వారు, చేసేటువంటి వారు నిష్టగా చేయాలి. అదేవిధంగా సాత్విక ఆహారాన్ని భుజించాలి. ఈ పూజ అయినప్పటి నుండి 41 రోజులు, 41 రోజులలోనే అద్భుతమైనటువంటి సంబంధం మీకు వస్తుంది. తప్పకుండా సెట్ అవుతుంది. ఎందుకంటే ఎంతోమందికి, చాలామందికి కూడా మనము చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక లగ్నంపై శని దృష్టి ఉన్న, లేదా లగ్నాతు శని నీచలో ఉండి సప్తమ స్థానంలో సూర్యుడో లేదా గురువో, కొన్ని స్థానాలలో కొన్ని గ్రహాల కాంబినేషన్ ద్వారా కుజ రాహువులు ఉన్న 7వ భావంలో మనకంటే వయసులో పెద్దగా ఉండే అమ్మాయి లభించే పరిస్థితి ఉంటుంది. లేదా వయసులో చిన్నగా ఉండే అబ్బాయి మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏదైనా కావచ్చు. ఇక గురువులో శని, శనిలో గురువుడు లేదా బుధ శుక్రుల కలయిక ఉన్న ఎడల లవ్ మ్యారేజ్ రిలేటెడ్ కులాంతర వివాహము అయ్యే ఛాన్స్ ఉంటుంది జాతకంలో. కనుక ఇవి మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం పేరెంట్స్కి ఉంది, అదేవిధంగా పిల్లలకు కూడా ఉంది. కనుక వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు కానీ, లేదా సప్తమ స్థానాధిపతి యొక్క దశలను
అంతర్దశలను మనం యాక్టివేషన్ చేసుకున్నా మరి సప్తమ స్థానాధిపతి ఎవరు అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. కనుక తప్పకుండా సంప్రదించండి, మంచి ఫలితం పొందండి. ఆల్ ద బెస్ట్.